హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ భాను. ఎలా ఉన్నారండి అందరూను? బాగున్నారు కదా! నేను కూడా చాలా సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నూనె వేసి వెలిగించుకోవాలి. అలాగా ఇక్కడ చూపించినట్టుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు. ఇక నేను చిక్కుడుకాయని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 10 మినిట్స్ ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు నూనె వేడవ్వగానే అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిట్పట్లాడాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసి కొంచెం పసుపు, ఉప్పు వేస్తే కొంచెం తొందరగా దోరగా వేగుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కాస్త పసుపు వేసాను, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం మెంతి కూర కూడా వేసాను. మెంతి కూర వేయడం వల్ల కూర చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి టమాటో వేసేది. సో, టమాటా చూపించినట్టుగా టమాటా ముక్కల్ని వేసి కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టి. అది కొంచెం సాఫ్ట్ అయ్యాక కారమును, ధనియా మసాలా ఒక బౌల్‌లోకి తీసుకొని కొంచెం వాటరేసి కలిపి అప్పుడు వంపాలండి. ఎందుకంటే అలా డైరెక్ట్‌గా మిర్చి పౌడర్ వేస్తే అంత టేస్టీగా ఉండదు. కొంచెం వాటర్‌లో కలిపేసి మిర్చి పౌడర్‌ను, ధనియా పౌడర్‌ను అప్పుడు ఆ పేస్ట్‌ని కూర కూరలో కలిపినట్టయితే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఉడికించిన చిక్కుడుగాయ ముక్కల్ని అలా వేసి బాగా కలుపుకోవాలి. డైరెక్ట్‌గా కూడా వేస్తే బానే ఉంటుందండి మిర్చి పౌడరు. కాకపోతే ఇలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కొంచెం వాటరేసి బాగా కలపాలండి. గ్రేవీగా కావాలనుకుంటే మాత్రం కొంచెం వాటరేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించారంటే రెసిపీ రెడీ అయిపోయినట్టే.